హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నిన్న కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ మేధావి, ప్రపంచ దిక్సూచి, జ్ఞానజ్యోతి అనేటువంటి అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. భారతదేశంలో ఆయన చిన్నతనంలో జరిగినటువంటి ఎదురైనటువంటి సంఘటనలు, స్థితిగతులపై ఆయన అలుపెరగని పోరాటం చేశాడు. నా జాతి కోసం, నా జాతి ప్రజల కోసం ఆయన అందించిన ఫలాలు ఎన్నో. భారతదేశంలో ఒక్క ఏ వర్గానికో ఎవరికో ఆయన సొంతం కాదు. ఆయన అందరివాడు. ఆయన ప్రపంచ మేధావి, అందరి మనిషి. ఆయన అందరి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ప్రపంచాలు మొత్తం ఈరోజు ఆయనను గుర్తించి ఆయన ఒక మహోన్నత శక్తిగా ఆయన చూస్తున్నాయి. ప్రపంచ దేశాలలో అమెరికా ఇంకా వివిధ దేశాలు ఆయన పెద్ద విగ్రహాలు పెట్టి ఆయనను కొలుస్తున్నాయి. దానికి కారణం ఆయన జ్ఞానం, ఆయన అందించిన సేవలు ఎన్నో. అదేవిధంగా భారతదేశంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమానమైనటువంటి అసమానత లేని రాజ్యం ఉండాలి అని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను జోడించి మనకు అందించడం జరిగింది. భారతదేశంలో చట్టాలు, శాసనాలు ఏవి రూపొందించాలన్నా భారత రాజ్యాంగానికి లోబడే రూపొందించాల్సింది. ముఖ్యంగా మనకు ప్రాథమిక హక్కులలో జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఇంకా అనేకమైనటువంటి స్వాతంత్ర, వాక్ స్వాతంత్రం హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కులు అందించి మనకు ఈరోజు ఆయన గొప్ప వెలుగైనాడు. అందరి వాడుగా ఆయన మనం గుర్తించాల్సి ఉంది. ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాలకెల్లా గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగాన్ని ఆయన గుర్తించి మనం చాలా గొప్పగా